Purvita Education channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. Hi, this is Uday Kumar. Zero class మనం ఏంటంటే సిరీస్ రెజోనెన్స్ టాపిక్ లో దాని కంటిన్యూషన్ చూద్దాం. ప్రీవియస్ క్లాస్ లో మనం ఏంటంటే రెజోనెన్స్ అంటే ఏంటి, రెజోనెన్స్ ఎలా అక్కర్ అవుతుంది, రెజోనెన్స్ మెయిన్ కాజ్ ఏంటి అంటే మనం ఏం చెప్పాం, రెజోనెన్స్ అంటే అట్ విచ్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద కెపాసిటివ్ రియాక్టెన్స్ అయినప్పుడు రెజోనెన్స్ అనేది అక్కర్ అవుతుందని చెప్పాం. అదేవిధంగా ఎప్పుడైతే మనం తీసుకునే నెట్వర్క్ లో ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ లైక్ ఇండక్టర్, కెపాసిటీ ఎప్పుడైతే ఉంటాయో ఆ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాటి యొక్క స్టోరేజ్ ఏదైతే ఎనర్జీ స్టోరేజ్ ఉంటుందో వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండి ఆపోజిట్ ఫేజ్ ఉన్నప్పుడు ఆ రెండు రీక్యాన్సిలేషన్ అయ్యి ఒక షార్ట్ సర్క్యూట్ ఫామ్ అయ్యి ద ఎంటైర్ నెట్వర్క్ అంటే మనం ఏదైతే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటీ తీసుకుంటామో అందులో ఇండక్టివ్ కాంపోనెంట్, కెపాసిటీ కాంపోనెంట్ క్యాన్సిల్ అయిపోయి నాకు ఎంటైర్ నెట్వర్క్ లో నాకు ఏంటంటే ఓన్లీ ప్యూర్ రెసిస్టర్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాం. అప్పుడే నాకు ఇంపిడెన్స్ అనేది రెసిస్టెన్స్ అవుతుందని చెప్పాం. ఆ కండిషన్ నాకు కరెంట్ అనేది మ్యాక్సిమం కరెంట్ అనేది ఎక్కడ అవుతుంది అని చెప్పాం. దాంతో పాటుగా వాటి యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ దానికి విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ ఏ విధంగా చేంజ్ అవుతాయి, ఏ కండిషన్ ఎలా ఉంటుంది అంటే బిఫోర్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉంటుంది, ఆఫ్టర్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉంటుంది, అలాంటి చూసాం అన్నమాట. దాంతో పాటుగా విత్ రెస్పెక్ట్ టు ఫేస్ యాంగిల్ కూడా చూసాం. అంటే ఒక డీసీ సప్లై ఇచ్చినప్పుడు ఇండక్టర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఒక డీసీ సప్లై ఇచ్చినప్పుడు కెపాసిటీ ఏ విధంగా యాక్ట్ అవుతుంది, అదే రెజోనెన్స్ కండిషన్ లో కరెంట్ ఏ విధంగా ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది, దాంతో పాటుగా బ్యాండ్ విడ్త్ కి సంబంధించి చూసాం. ఓకేనా. ఇక్కడ బ్యాండ్ విడ్త్ జనరల్ గా మనం బ్యాండ్ విడ్త్ అంటే ఏమంటాం, బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నా బ్యాండ్ విడ్త్ అనేది ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బ్యాండ్ విడ్త్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇది ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ విచ్ ద పవర్ లెవెల్స్ ఇన్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మాక్సిమం పవర్ ఫ్రీక్వెన్సీస్ మనం ఏమంటాం అంటే ఇక్కడ బ్యాండ్ విడ్త్ అంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి W1, W2 మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఇన్ బిట్వీన్ ఉన్న రేంజెస్ ని మనం ఏమంటాం అంటే ఇక్కడ బ్యాండ్ విడ్త్ అంటాం. ఇక్కడ నా బ్యాండ్ విడ్త్ రిప్రజెంటేషన్ ఏం చేస్తుంది అంటే నాకు ఇట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ విచ్ ద పవర్ లెవెల్స్ ఇన్ ద సైన్ ఈజ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ మాక్సిమం పవర్ ఇన్ ద సర్క్యూట్. దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ బ్యాండ్ విడ్త్ అంటున్నాం. ఓకేనా, బ్యాండ్ విడ్త్ అన్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఈ రెజోనెన్స్ అంటున్నాం కదా, మరి ఈ రెజోనెన్స్ అనేది ఎందుకు అంటే ఎక్కడ యూస్ చేస్తాం అంటే జనరల్ మనకి ఏంటంటే మనకు ఫిల్టర్స్ అని కొన్ని ఉంటాయి, యాక్టివ్ ఫిల్టర్స్, ప్యాసివ్ ఫిల్టర్స్ అని కొన్ని ఉంటాయి. మనం తీసుకునే ఈ యొక్క యాక్టివ్ ఫిల్టర్ డిజైన్ కానీ, అదేవిధంగా అనలాగ్ కమ్యూనికేషన్ కానీ, అదేవిధంగా రిసీవర్స్ కానీ, యాంటెనాస్ కానీ, అందులో వాటి యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ డిజైన్ చేసుకోవడానికి మనకు ఈ యొక్క ఇండక్టర్, కెపాసిటర్ అనేటివి హైగా ఉండేటట్టుగా తీసుకోవాలి. దేని బేస్ చేసుకుని తీసుకుంటామంటే ఈ రెజోనెన్స్ కండిషన్ బేస్ చేసుకుని తీసుకుంటాం. ఓకేనా. ఇక నాకేంటంటే మనకు ఈ యొక్క రెజోనెన్స్ కండిషన్ ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అన్నప్పుడు అంటే దీని యొక్క మెయిన్ అప్లికేషన్ ఏంటి అంటే ఈ యొక్క రెజోనెన్స్ కండిషన్ అనేది రెజోనెన్స్ అప్లికేషన్ ఏంటి, రెజోనెన్స్ అప్లికేషన్ దీని కంటిన్యూషన్ చెప్తాను, దానికంటే ముందు ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఇక్కడ. ఇక్కడ రెజోనెన్స్ అప్లికేషన్ ఎందుకు అంటే నాకు ప్యాసివ్ ఫిల్టర్ డిజైన్ పర్పస్ కోసం యూస్ చేసుకుంటాం. ప్యాసివ్ ఫిల్టర్ డిజైన్. అదే విధంగా అనలాగ్ కమ్యూనికేషన్. అనలాగ్ కమ్యూనికేషన్ అనలాగ్ కమ్యూనికేషన్ బేస్డ్ రిసీవర్స్ కానీ, అదేవిధంగా యాంటెనాస్ డిజైన్, యాంటెనా డిజైన్. యాంటెనా డిజైన్ కానీ, దాంతో పాటుగా నాకు ఈ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ ఫ్యాక్టర్ లో మనకు ఇండక్టర్, కెపాసిటర్స్ అనేటివి వాటి యొక్క వాల్యూస్ హైగా ఉండేటట్టు తీసుకోవడానికి మెయిన్ గా ఈ రెజోనెన్స్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే దీన్ని తీసుకుంటాం అన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి, మన ప్రీవియస్ క్లాస్ మనం ఇక్కడ దాకా చూసాం. ఈ యొక్క వేవ్ ఫామ్ ద్వారా చూసాం. కరెంట్ వేరియేషన్ ఏ విధంగా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీస్, యాంగులర్ ఫ్రీక్వెన్సీస్ ఎలా చేంజ్ అవుతుందని చూసాం. ఇందులో ఇక్కడ మనం ఏమంటున్నాం, ఏదైతే W1, W2 ఉందో వాటిని మనం W1 అంటేనేమో లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, W2 అంటే ఏమో హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా అనాలి, ఒమేగా సఫిక్స్ R అంటేనేమో రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటాం.
సో ఇక్కడ మనకి ఏదైతే ఒమేగా 1 ఒమేగా 2 ఉందో దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటున్నాం. హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అన్నాం. సో ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో ఈ యొక్క ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఏం కనుక్కుంటామంటే ఈ యొక్క హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ని కనుక్కుంటాం. ఓకేనా? సో చూడండి వాటి వాల్యూస్ని ఏ విధంగా కనుక్కున్నా చూద్దాం. సో ఇక్కడ నేను ఏ ఈక్వేషన్ తీసుకున్నానంటే ఇక్కడ సో ఇక్కడ నాకు కరెంట్ ఉంది కదా. సో కరెంట్ I ఈక్వల్ టు I మ్యాక్స్ ఈక్వల్ టు R/√R² ωL మైనస్ 1/ωc హోల్ స్క్వేర్ ఉంది కదా. సో ఈ యొక్క ఈక్వేషన్ అనేది కన్సిడర్ చేసుకుంటాను. సో దాని బేసిస్కి నాకు ఏమవుద్దంటే ఇక్కడ సో 0.707 కరెంట్ I మ్యాక్స్ ఓవర్ I మ్యాక్స్ ఈక్వల్ టు సో రెసిస్టెన్స్ ఓవర్ R² ωL 1/ωc హోల్ స్క్వేర్. సో ఇది మనకుండే ఈక్వేషన్ అన్నమాట. ఈ యొక్క ఈక్వేషన్ బట్టి మనం ఏం చేస్తారంటే దీనికి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్స్ అనే వాటిని కన్సిడర్ చేసుకొని దీన్ని ఏం చేస్తామంటే ఈ యొక్క ఈక్వేషన్ మనం ఏం చేస్తారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్వర్ట్ చేసుకుంటాం. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్వర్ట్ చేసుకొని దాని బేసిస్ మనం ఏం చేసుకుంటాం అంటే ఈ యొక్క ఒమేగా 1 ఒమేగా 2 అనేది కనుక్కుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే ఈక్వేషన్ ఉందో ఇందులో మనకు I మ్యాక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. I మ్యాక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 0.707 అనేది ఎప్పుడు వస్తుందంటే నాకు 1/√2 వాల్యూ 1/√2 వాల్యూ. కాబట్టి దీన్ని ఏం రాసుకుంటాం మనం 1/√2 ఈక్వల్ టు సో R ఓవర్ √R² ωL 1/ωc హోల్ స్క్వేర్గా తీసుకుంటాం. ఓకే, సో ఇదన్నమాట ఈక్వేషన్. దీన్ని మనం ఏం చేస్తారంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం. సో దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు సో ఇక్కడ నాకేంటి ఇక్కడ I మ్యాక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది 0.707 ఈక్వల్ టు R/√R² ప్లస్ ωL మైనస్ 1/ωc హోల్ స్క్వేర్ ఉంటుంది. సో ఇక్కడ నాకేంటంటే 0.707 అంటే ఏంటంటే 1/√2 వాల్యూ 0.707. కాబట్టి 1/√2 ఈక్వల్ టు R/√R² ప్లస్ ωL మైనస్ 1/ωc హోల్ స్క్వేర్. సో దీని ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినప్పుడు నాకు ఇదేమవుతుందంటే ఇక్కడ సో ఇక్కడ ఏమొస్తుంది 1/2 వస్తుంది. సో ఇదేమో R² ఓవర్ R² ప్లస్ ωL 1/ωc హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నాకు ఇది క్రాస్ మల్టిపుల్ చేసుకుంటాం. సో క్రాస్ మల్టిపుల్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది సో R² ωL 1/ωc హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ R² అవుతుంది. సో ఇక్కడ నాకు 2 ఇంటూ R² ఏదైతే ఉందో సో ఆ వాల్యూస్ని ఇక్కడ దాంతో పాటుగా మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ωL మైనస్ ωc ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఏం చేస్తానంటే నేను ωL 1/ωc హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ R² వాల్యూ ఈ సైడ్కి వెళ్తే ఏమవుతుంది 2R² మైనస్ R² అవుతుంది. అంటే రిజల్టెంట్ వాల్యూ R² అవుతుంది. ఓకే, రిజల్టెంట్ వాల్యూ R² అవుతుంది. సో దీన్ని ఇక్కడ ఈ యొక్క రూట్ మనం అప్లై చేస్తాం అనుకో అప్పుడు నాకు ఏమవుద్దంటే ఇది ωL మైనస్ ωc ఈక్వల్ టు ఏమవుద్దంటే ప్లస్ ఆర్ మైనస్ R అవుతుంది. ఏదైతే ఈ స్క్వేర్ రూట్ ఉందో ఈ స్క్వేర్ ఉండే వాల్యూని ఈ సైడ్ తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా. ఆ స్క్వేర్ రూట్ చేయనప్పుడు ఏమవుతుందంటే నాకు ప్లస్ ఆర్ మైనస్ R అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ బేసిస్కు మనం ఏం చేస్తారంటే సో కేస్ 1 కేస్ 2గా సాల్వ్ చేసుకుంటాం. సో ఫస్ట్ కేస్ 1. సో కేస్ 1 అంటే ఏంటి ωL మైనస్ 1/ωc ఈక్వల్ టు ప్లస్ ఆర్గా తీసుకుందాం. కేస్ 1 ఇది. సో ఇలా తీసుకున్నప్పుడు సో ఇక్కడ నాకేమవుతుంది క్రాస్ మల్టిపుల్ చేసుకోండి. సో ω² C మైనస్ 1 ఈక్వల్ టు ω ఇంటూ C ఇంటూ R అవుతుంది. ω ఇంటూ C ఇంటూ R అవుతుంది. ఇక్కడ ఏదైతే ఈ వాల్యూస్ ఉన్నాయో సో దీంట్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి ఈ యొక్క ఈక్వేషన్ ఇంకో విధంగా రాద్దాం ఒక్క నిమిషం. సో దీన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా చేంజ్ చేసుకున్నాం అంటే అప్పుడు ఇంకా సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి
ఇక్కడ ఓన్లీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ని మల్టిపుల్ విత్ ఒమేగా చేస్తాను. ఏది ఈ యొక్క ఈక్వేషన్ని మల్టిపుల్ విత్ ఒమేగా చేస్తాను. మల్టిపుల్ విత్ ఒమేగా చేసినప్పుడు ఇదేమవుతుంది, ఒమేగా స్క్వేర్ ఎల్ మైనస్ 1/c ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఆర్ అవుతుంది. అంటే బోత్ సైడ్ మల్టిపుల్ విత్ ఒమేగా అనేది బోత్ సైడ్ చేస్తాం. ఈ ఒమేగా ఆర్ ఏదైతే ఉందో ఈ సైడ్కి వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి ఒమేగా స్క్వేర్ ఎల్ మైనస్ ఒమేగా ఇంటూ ఆర్ మైనస్ 1/c ఈక్వల్ టు 0. సో ఇది నాకేమవుతుందంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ ఎక్స్ అంటే ఏముంది అంటే నాకు ఇక్కడ ఒమేగా స్క్వేర్ అనేది ఉందన్నమాట. ఓకేనా, అట్లా. సో దీన్ని బేస్ చేసుకుంటే నాకు సో ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు నాకు ఏ అంటే ఏమవుతుంది, ఎల్ అవుతుంది. అదేవిధంగా బి వాల్యూ ఏమవుతుంది అంటే నాకు మైనస్ ఆర్ అవుతుంది. అదేవిధంగా సి వాల్యూ ఏమవుతుంది అంటే నాకు 1/c అవుతుంది. ఓకే, ఎప్పుడైతే నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుందో, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 ఫార్మాట్లో ఉంటుందో, ఆ విధంగా ఉన్నప్పుడు నాకు రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే, సో జనరల్గా ఈ యొక్క ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇది మనకు తెలిసిన మ్యాథమెటిక్లో ఫార్ములా ఎప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ ఫార్మాట్ ఉన్నప్పుడు. బట్ నాకు ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగాలో ఉంది కాబట్టి, సో ఒమేగాలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ఇంకో విధంగా చేంజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ నాకు ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ ఉంది, ఇందులో ఒమేగా ఉంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఒమేగా ఈక్వల్ టు ఏమైందంటే ఇక్కడ, సో ఒమేగా ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా ఏంటి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. సో ఇందులో బి అంటే ఏముందంటే ఇక్కడ మైనస్ ఆర్ ఉంది. సో కాబట్టి నాకు ఇదేమవుతుందంటే మైనస్, సో మైనస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ఏంటి మైనస్ ఆర్ 4ac/2a. సో 2a అంటే ఎల్ అన్నమాట. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఒమేగా ఈక్వల్ టు, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమో ఆర్ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇదేమవుతుంది అంటే 4l/c అవుతుంది డివైడెడ్ బై 2 ఇంటూ ఎల్. సో ఇది నాకు వచ్చే ఈక్వేషన్. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 4l/c 2l. ఇది కేస్ 1. సిమిలర్లీ కేస్ 2. సో కేస్ 2లో ఏం చేస్తామంటే మనం కేస్ 1 చూసాం కదా, కేస్ 2లో ఎలా తీసుకుంటామంటే ఒమేగా ఎల్ 1/ωc ఈక్వల్ టు మైనస్ ఆర్గా తీసుకుంటాం. సో ఇంతకుముందు ఎట్లయితే మనం ఒమేగాతో మల్టిపుల్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా మల్టిపుల్ విత్ ఒమేగా చేస్తాం. సో మల్టిప్లై విత్ ఒమేగా. సో మల్టిపుల్ విత్ ఒమేగా చేసినప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇది ఒమేగా స్క్వేర్ ఎల్ మైనస్ 1/c ఈక్వల్ టు మైనస్ ఆర్ టైమ్స్ ఆఫ్ ఒమేగా అవుతుంది. ఈ మైనస్ వాల్యూ ఈ సైడ్కి వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఒమేగా స్క్వేర్ ఎల్ ప్లస్ ఒమేగా టైమ్స్ ఆఫ్ ఆర్ మైనస్ 1/c ఈక్వల్ టు 0. సో దీని అగైన్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు సో ఏ వాల్యూ ఏమో ఎల్ అవుతుంది, బి వాల్యూ ఏమో ఆర్ అవుతుంది, సి వాల్యూ ఏమో మైనస్ 1/c అవుతుంది. సో దీనికి మళ్ళీ మనకు తెలిసిన ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా అప్లై చేసుకుంటాం. అప్పుడు నాకు ఏమవుతుంది అంటే, సో మనకు ఫార్ములా ఏంటి, మైనస్ బి అంటే ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. 2a అంటే ఎల్ అన్నమాట. సో అప్పుడు నాకు ఇదేమవుతుంది అంటే మైనస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సో ఆర్ స్క్వేర్ ప్లస్ 4l/c డివైడెడ్ బై 2l. సో ఇది నాకు వచ్చే ఫార్ములా ఒమేగా వాల్యూ ఇది. ఓకేనా, ఒమేగా వాల్యూ ఇది. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ 2 ఈక్వేషన్స్ వచ్చాయో, ఏది ఆర్ స్క్వేర్ ప్లస్ 4l/c మైనస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఇలా వచ్చినాయి కదా, ఈ 2 ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఇక్కడ 2l ఉండేదాన్ని మనం ఏం చేస్తామంటే సపరేట్ రాసుకుంటాం. అంటే ఎట్లా, ఇప్పుడు ఒమేగా ఈక్వల్ టు మైనస్ ఆర్ బై 2l ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ సో ఆర్ స్క్వేర్, ఈ 2l వాల్యూ ఏదైతే ఉందో డినామినేటర్ 2l ఏదైతే ఉందో అది స్క్వేర్ రూట్లో పోవాలంటే అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ చేయాలి. అంటే 2l హోల్ స్క్వేర్ చేసినప్పుడు అది స్క్వేర్ రూట్లో పోతుంది. కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని, సో ఆర్ స్క్వేర్ బై
2L హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ప్లస్ ఇదేమవుతుందంటే 4L బై 2L హోల్ స్క్వేర్, ఇక్కడ C ఉంటుంది. సో ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ నాకు 2L హోల్ స్క్వేర్ అనేది కామన్ చేసినప్పుడు 2L వస్తుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. అప్పుడు నాకు ఇదేమవుతుందంటే ఇది సో మైనస్ R బై 2L, సో ప్లస్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ R బై 2L హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో R బై 2L హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ ఇదేమవుద్దంటే నాకు ఇది 2 స్క్వేర్ అన్న 4 వస్తుంది కాబట్టి ఈ 2 స్క్వేర్ వాల్యూ నోమినేటర్ ఉండే 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో డినామినేటర్లో ఉండే L స్క్వేర్లు ఒక L క్యాన్సిల్ అయిపోతుంది, నోమినేటర్ ఉన్న L క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు నాకు ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుందంటే నాకు ఇది సో 1/LC వస్తుంది, 1/LC వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని సో మైనస్ R బై 2L ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ R బై 2L హోల్ స్క్వేర్ ప్లస్ 1/LC. సో ఇది మనకు తెలిసిన ఒక ఫార్ములా W1 అనేది ఇది. సో ఇక్కడ సిమిలర్లీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో దీని నుంచి సేమ్ ఇది ఈక్వల్ టు సో R ప్లస్ ఆర్ మైనస్ అంటాం. సేమ్ ఇందులో కూడా అంతే. సో R బై 2L ప్లస్ ఆర్ మైనస్ ఇందులో R స్క్వేర్ ఓవర్ 2L హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 4L బై 2L హోల్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ C. అంటే డినామినేటర్ ఏదైతే ఉందో ఆ వాల్యూ నేను స్క్వేర్ రూట్లో తీసుకెళ్తున్నా. సో అప్పుడు నాకు ఇదేమో W ఈక్వల్ టు సో R బై 2L సో మైనస్ స్క్వేర్ ఆఫ్ అంటే ఇది R బై 2L హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడ సపరేట్ ఉంది కదా, అందుకే హోల్ స్క్వేర్ రాశాను. ఇక్కడ నాకు ఇదేమవుతుందంటే డినామినేటర్లో ఉండే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఇక్కడ నోమినేటర్లో 4 ఉంది, 4 గెట్ క్యాన్సిల్. నోమినేటర్లో ఉండే L డినామినేటర్ ఉండే L స్క్వేర్లో ఒక L క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్ నాకు ఓన్లీ L మాత్రం మిగులుతుంది. కాబట్టి ఇదేమో ఎలా రాసుకోవచ్చు మనం 1/LCగా రాసుకోవచ్చు. ఇలా నాకు వచ్చింది 2 వచ్చాయి. సో ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. వీటిలో మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో ఇక్కడ R బై 2L అనేది ఒకటి, మైనస్ R బై 2L అనేది ఒకటి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లో మనం ప్లస్ మాత్రం కన్సిడర్ చేసుకుంటాం. సో మనకు ఈ యొక్క వాల్యూస్ రావడానికి సో ఇక్కడ ఫైనల్గా మనం ఎలా రాసుకోవచ్చు అంటే మనకు వచ్చే ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అనేటివి సో W1 ఈక్వల్ టు సో R బై 2L ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ R బై 2L హోల్ స్క్వేర్ ప్లస్ 1/LC. సో కార్నర్ ఫ్రీక్వెన్సీ 1. సో ఇది మైనస్గా కార్నర్ ఫ్రీక్వెన్సీ 2 ఏమవుతుందంటే ప్లస్ వాల్యూ తీసుకున్నాం. సో R బై 2L ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ R బై 2L హోల్ స్క్వేర్ ప్లస్ 1/LC. సో ఇదే మనం తీసుకున్న 2 కార్నర్ ఫ్రీక్వెన్సీస్కి వచ్చే ఫైనల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. సో మీరు ఏ బుక్లో చూసినా కానీ ఫైనల్గా మీకు ఇది డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ మాత్రం వేసుంటారు. సో ఇప్పుడు దాకా ఎలా తీసుకున్నాము ఏంటి ఈ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంతా వాళ్ళు వేసుంటారు. సో ఫైనల్గా మనకి ఏంటంటే ఈ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి మీకు. సో మైనస్ R బై 2L స్క్వేర్ రూట్ ఆఫ్ R బై 2L హోల్ స్క్వేర్ ప్లస్ 1/LC. సో ఇదే నాకేంటి 2 కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. సో ఇదా క్లియరా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? సో ఇవి మనకు వచ్చే 2 కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ω1 ω2 అనేటివి. సో ఇక్కడ మనకేంటంటే ఏదైతే మనకి W1 ఉన్నాయో వీటిలో మనం ఏమంటామంటే హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. సో ఇక్కడ మనకు వచ్చే ఈ ω1 ω2 వాటిని ఏమంటామంటే మనం హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఈ యొక్క హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో అంటే మనకున్న రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీకి హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అంటే సో ωR ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ω1 ఇంటూ ω2. సో ఇది ωR అంటే ఏంటంటే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ. సో ఈ ఫార్ములా మీద మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ωR అంటే ఏంటంటే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అని. ఇక్కడ ω1 ω2 ఏంటంటే నాకు హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అని, హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అని. ω1 ω2 అనేది హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్, ω∗R అనేది రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. అయితే ఇక్కడ నాకేంటంటే సో బ్యాండ్ విడ్త్ అంటే ఏమంటున్నామంటే మనము ఇట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో జనరల్గా మనకి ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 2 హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఏమంటామంటే బ్యాండ్ విడ్త్ అంటాం. ఇక్కడ ఒక పాయింట్ రాసాను చూడండి. సో జనరల్గా నాకు ఇక్కడ బ్యాండ్ విడ్త్ అంటే ఏంటి అంటే సో ద డిఫరెన్స్ బిట్వీన్
2 హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ ని మనం ఏమంటాం అంటే బ్యాండ్ విడ్త్ అంటాం. ద డిఫరెన్స్, సో ద డిఫరెన్స్ బిట్వీన్ 2 హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్. హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్. సో దీన్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ బ్యాండ్ విడ్త్ అంటాం. బ్యాండ్ విడ్త్ అంటాం. సో ఇక్కడ దీన్ని జనరల్ గా మనకి ఈ యొక్క బ్యాండ్ విడ్త్ ని దేనిలో మెజర్ చేస్తామంటే రేడియన్స్ ఆర్ హెడ్జెస్ లో మెజర్ చేస్తాం. రేడియన్స్ ఆర్ హెడ్జెస్ లో మెజర్ చేస్తాం. దీనికి యూనిట్స్ ఏంటి అంటే బ్యాండ్ విడ్త్ కి రేడియన్స్ ఆర్ హెడ్జెస్ అన్నమాట. సో మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ యొక్క బ్యాండ్ విడ్త్ ని, సో బ్యాండ్ విడ్త్ ఈక్వల్ టు W2 మైనస్ W1 గా రాసుకోవచ్చు. W2 మైనస్ W1 గా రాసుకోవచ్చు. దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏదైతే కార్నర్ ఫ్రీక్వెన్సీస్ తీసుకున్నామో W1 అది ω1 ω2 అని, ఈ యొక్క ω1 ω2 ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు వచ్చే వాల్యూవే ఏమవుతుంది అంటే ఇక్కడ R/L అవుతుంది అనమాట. సో రెండిట్లు మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఏంటి R/L. సో ఇది బ్యాండ్ విడ్త్ కనుక్కోవడానికి నాకు తెలిసే ఫార్ములా. ఓకేనా? సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ రాసుకోవాలంటే సో బ్యాండ్ విడ్త్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనం F2 మైనస్ F1 గా రాసుకోవచ్చు. సో ఈ కండిషన్ నాకు ఏమవుతుంది అంటే ఇది ఇక్కడ ఒమేగా అంటే ఏంటి 2πf కదా, ఒమేగా అంటే 2πf. సో కాబట్టి ఇక్కడ ω2 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనం 2πf2 గా రాసుకోవచ్చు. ω1 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనం 2πf1 గా రాసుకోవచ్చు. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటి ω2 మైనస్ ω1 అన్నప్పుడు 2πf2 మైనస్ 2πf1 ఈక్వల్ టు R/L అవుతుంది. సో దీని నుంచి ఓవరాల్ గా మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని R/2πL గా రాసుకోవచ్చు. అంటే ఏదైతే మనం ω2 ఇట్లా రాసుకున్నామో దాని బేసెస్ కు నాకు ఈ వాల్యూ అనేది వస్తుంది. సో బ్యాండ్ విడ్త్ ఈక్వల్ టు ఏమైంది అంటే నాకు F2 మైనస్ F1, ఇట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్నాం కదా. సో ఇది F2 మైనస్ F1 ఈక్వల్ టు R/2πL. ఇదేంటి నాకు ఇది బ్యాండ్ విడ్త్ అన్నమాట. నెక్స్ట్ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్ పారామీటర్, క్వాలిటీ ఫ్యాక్టర్. సో జనరల్ నాకేంటంటే క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే సో మనం ఏదైతే ఒక సర్క్యూట్ తీసుకుంటున్నామో RLC సిరీస్ సర్క్యూట్, ఇందులో రెసిస్టర్ అనేది ఏంటి అంటే హీట్ డిసిపేటింగ్ ఎలిమెంట్. అదేవిధంగా ఇండక్టర్ కెపాసిటర్ అనేది ఏంటి అంటే నాకు ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్. సో వాటి యొక్క రేషియో అంటే ఏంటి, సో మనం ఏదైతే సర్క్యూట్ తీసుకున్నామో ఆ సర్క్యూట్లో సో ఏదైతే పీక్ ఎనర్జీ ఉంటుందో ఆ యొక్క పీక్ ఎనర్జీ స్టోర్ చేసుకునే ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ దాని యొక్క వాల్యూ, అదేవిధంగా ఏదైతే ఎనర్జీ డిసిపేట్ అవుతుందో అక్రాస్ రెసిస్టర్ విత్ రెస్పెక్ట్ వన్ టైం పీరియడ్ ఉంటుందో ఆ యొక్క వాల్యూ, వాటి యొక్క రేషియోని మనం ఏమంటాం అంటే ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఎలా డిఫైన్ చేస్తామంటే సో మనం ఏదైతే ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ తీసుకుంటున్నామో ఆ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ లో ఉన్న ఎనర్జీ వాల్యూ డివైడెడ్ బై సో పవర్ డిసిపేషన్ త్రూ రెసిస్టర్ ఇన్ వన్ టైం పీరియడ్ ఎట్ రెసోనెన్స్ కండిషన్. సో దాన్నే మనం ఏమన్నామంటే ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం. సో ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే సో ఇక్కడ రాసిన చూడండి. సో ఇట్ ఈజ్, సో ఇది ఇంపార్టెంట్, ఇది అందుకే రాస్తున్నాను. సో ఇట్ ఈస్ మెజర్డ్ as the ratio of peak energy stored in inductor or capacitor to the energy dissipated in resistor, one period at resonance. సో దీన్ని ఏమంటామంటే మనం క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం. సో క్వాలిటీ ఫ్యాక్టర్
దాన్ని ఫ్యాక్టర్ అంటాం. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు సో 2 టైమ్స్ ఆఫ్, సో ఇక్కడ నాకేంటంటే 1/2 Li స్క్వేర్, హాఫ్ Li స్క్వేర్ అంటే ఎనర్జీ స్టోరేజ్ ఇన్ ఇండక్టర్ బై, సో ఆఫ్ అది ఎనర్జీ డిసిపేటెడ్ త్రూ రెసిస్టర్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం, I స్క్వేర్ R గా రాసుకుంటాం ఇన్ 1 టైం పీరియడ్. సో ఎనర్జీ డిసిపేటెడ్ ఇన్ 1 టైం పీరియడ్, దీన్ని ఏమంటున్నాం మనము క్వాలిటీ ఫ్యాక్టర్ అన్నాం. రాసుకోవచ్చు అంటే మనం సో 2 టైమ్స్ ఆఫ్, ఇక్కడ ఏదైతే హాఫ్ Li స్క్వేర్ ఉందో, సో లేదు హాఫ్ Li స్క్వేర్ అయినా కావచ్చు, లేదు హాఫ్ CV స్క్వేర్ అయినా రాసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. సో ఎందుకంటే బోత్ ఇండక్టర్ కెపాసిటర్ అనేది ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ కాబట్టి. సో ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే దీని వాల్యూ ఏది, ఈ హాఫ్ Li స్క్వేర్ ఇలా ఉంది కదా, ఇక్కడ I స్క్వేర్ వాల్యూ, ఇక్కడ I స్క్వేర్ వాల్యూ క్యాన్సిల్, ఇక్కడ టైం పీరియడ్ అన్నప్పుడు సో ఇక్కడ సో అదేవిధంగా ఇది హాఫ్, ఈ హాఫ్ క్యాన్సిల్. ఇప్పుడు నాకేమొస్తుంది 2 టైమ్స్ ఆఫ్, ఇక్కడ నాకేమొస్తుంది అంటే L వస్తుంది, సో డివైడెడ్ బై R ఇంటూ T ఉంటుంది. సో ఇక్కడ నాకు జనరల్గా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఇన్వర్స్ రిలేషన్ టు ద టైం పీరియడ్. సో కాబట్టి ఈ T ప్లస్ నేను ఏ రాసుకోవచ్చు 1/T అంటే F రాసుకోవచ్చు, F ఇంటూ L ఓవర్ ద R అనేది వస్తుంది క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే. సో అంటే డైరెక్ట్గా మనం ఎలా రాసుకోవచ్చు ఇక్కడ అంటే ఒమేగా L బై R గా రాసుకోవచ్చు. ఇక్కడ ఒమేగా అంటే ఏంటంటే రెసోనెన్స్ వాల్యూ, ఒమేగా సఫిక్స్ R అన్నమాట. ఇది కూడా ఫ్రీక్వెన్సీ కూడా FR అని వస్తుంది, రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ ఏమైంది ఇక్కడ నాకు ఒమేగా R ఇంటూ L బై R అయింది. అదేవిధంగా దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటర్ అన్నప్పుడు. సో కెపాసిటర్ ఎలా స్టోర్ అవుతుంది, సో హాఫ్ CV స్క్వేర్, హాఫ్ CV స్క్వేర్. సో ఇక్కడ హాఫ్ CV స్క్వేర్ని మనం ఎలా రాసుకుంటాం అంటే ఇక్కడ సో 1 ఓవర్ ఒమేగా R ఇంటూ C హోల్ స్క్వేర్ రాసుకుంటాం, డివైడెడ్ బై హాఫ్ I స్క్వేర్ R. సో ఇక్కడ మనం ఏదైతే రాసామో సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ అంటే ఇక్కడ ఏం చేశానంటే నేను టైం ప్లేస్లో ఫ్రీక్వెన్సీ తీసుకున్నా, ఇక్కడ వోల్టేజ్ ప్లేస్లో నేను ఏం రాశానంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో మార్చుకున్నదాన్ని అంతే. అంటే కరెంట్ ఒమేగా R ఇంటూ C గా రాసుకున్నాను నేను, అంటే ఇక్కడ నా కరెంట్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఇలా రాసుకున్నాను నేను. సో అప్పుడు నాకేమవుతుందండి, సో దీన్ని బట్టి డైరెక్ట్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇది ఒమేగా R ఇంటూ CR గా రాసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఎట్లయితే క్వాలిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఒమేగా R ఇంటూ L బై R తీసుకున్నామో, సో దీన్ని కూడా ఎలా ఇక్కడ ఏమైందంటే నాకు ఇన్ టర్మ్ ఉన్నప్పుడు ఇదే నాకేమవుతుంది క్వాలిటీ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నాకు యాక్చువల్గా ఏంటంటే హాఫ్ CV స్క్వేర్ అనేది కెపాసిటర్ స్టోరేజ్ ఎనర్జీకి ఫార్ములా, హాఫ్ CV స్క్వేర్. అక్కడ వోల్టేజ్ అంటే ఎలా రాసుకున్నాను అంటే నేను కరెంట్ ఓవర్ ఒమేగా R ఇంటూ C గా రాసుకున్నాను నేను. సో కాబట్టి దాన్ని ఎలా రాశాను. ఓకేనా. సో దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికి. సో ఇప్పుడు దాకా మనం బ్యాండ్ విడ్త్ అంటే ఏంటి, క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటో చూసాం కదా. మరి క్వాలిటీ ఫ్యాక్టర్ కి బ్యాండ్ విడ్త్ ఉన్న రిలేషన్ ఏంటి, సో దాన్ని చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే క్వాలిటీ ఫ్యాక్టర్ కి బ్యాండ్ విడ్త్ ఉన్న రిలేషన్ ఏంటి. సో ఇక్కడ జనరల్ గా బ్యాండ్ విడ్త్ అంటే ఎలా రాస్తున్నాం మనం, సో బ్యాండ్ విడ్త్ ఈక్వల్ టు, సో బ్యాండ్ విడ్త్ అంటే ఏమన్నాం F2 మైనస్ F1 ఈక్వల్ టు R బై 2 టైమ్స్ ఆఫ్ L అని రాసుకున్నాం, అంతేనా. లేదు కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అన్నప్పుడు ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 ఈక్వల్ టు R బై L గా తీసుకున్నాం. అదేవిధంగా క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఎలా తీసుకున్నాం, సో క్వాలిటీ ఫ్యాక్టర్ Q ఈక్వల్ టు, సో మనం తీసుకునే సర్క్యూట్లో ఇండక్టర్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఎలా రాసినాం ఒమేగా సఫిక్స్ RL బై R గా తీసుకున్నాం. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటర్ అన్నప్పుడు ఒమేగా R ఇంటూ C ఇంటూ R గా తీసుకున్నాం, అంతేనా. ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి దీని నుంచి ఒమేగా R ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు R బై L గా తీసుకోవచ్చా. సో అంటే L వాల్యూ అనేది న్యూమరేటర్కి వెళ్తుంది, ఈ Lని ఇలా రాశాను నేను. సో ఇలా తీసుకోవచ్చు కదా. సో దీని నుంచి ఇప్పుడు నా క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం అంటే, సో ఇక్కడ చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాండ్ విడ్త్, సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు, సో ఒమేగా R ఓవర్ ఒమేగా R అంటే రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ R బై L అంటే ఏంటి బ్యాండ్ విడ్త్ అన్నమాట. కాబట్టి బ్యాండ్ విడ్త్ అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్యాండ్ విడ్త్ కి క్వాలిటీ ఫ్యాక్టర్ కి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే నాకు ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది.
సో బ్యాండ్ విడ్త్కి క్వాలిటీ ఫ్యాక్టర్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే నాకు ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. ఎప్పుడైతే నా క్వాలిటీ ఫ్యాక్టర్ హై వాల్యూ ఉంటుందో బ్యాండ్ విడ్త్ అనేది ఎలా ఉంటుంది అంటే లో వాల్యూ ఉంటుంది. ఓకేనా. సో దీని బేసెస్కు మనం ఏం చేస్తామంటే సెలెక్టివిటీ అనేది చేస్తాం. సో సెలెక్టివిటీ అంటే ఏంటి అంటే ఇది ఒక ఎబిలిటీ అన్నమాట. అంటే మనకి ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీకి అని ఇండికేట్ చేసేది సెలెక్టివిటీ అంటుంటాం. సో అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకు ఈ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇది సో కాబట్టి ఇక్కడ నా క్వాలిటీ ఫ్యాక్టర్ బ్యాండ్ విడ్త్ అనేది ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటాయి అన్నమాట. సో మనకు వచ్చే బ్యాండ్ విడ్త్ కానీ క్వాలిటీ ఫ్యాక్టర్ కానీ ఇన్వర్స్ రిలేషన్ ఉంటాయి. సో క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉండింది అనుకోండి, సో క్వాలిటీ ఫ్యాక్టర్ హైగా ఉండిందంటే ఈ యొక్క బ్యాండ్ విడ్త్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే నాకు లోగా ఉంటుంది. సో ఈ రెండు ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి ఇలా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క వోల్టేజ్ రెజోనెన్స్ కండిషన్ వోల్టేజ్ ఎలా ఉంటుంది. సో వోల్టేజ్ అట్ రెజోనెన్స్ కండిషన్. సో వోల్టేజ్ అట్ రెజోనెన్స్ కండిషన్. సో ఇక్కడ మనం జనరల్గా రెజోనెన్స్ అంటే ఏమంటున్నాం, సో కెపాసిటివ్ రియాక్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే నాకు ఈ రెజోనెన్స్ అక్కడ అవుతుంది అంటున్నాం. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే సో జనరల్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఒమేగా ఆర్ ఇంటూ ఎల్, కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే 1/ఒమేగా ఆర్ సఫిక్స్ సి. సో దీన్ని బట్టి దీన్ని ఏం చేస్తామంటే మనము కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ని బోత్ సైడ్స్ మల్టిపుల్ చేసుకున్నాం. అంటే ఇట్లా సో ఐ మ్యాక్స్ ఒమేగా సఫిక్స్ ఆర్ ఇంటూ ఎల్ ఈక్వల్ టు ఐ మ్యాక్స్ ఓవర్ ఇంటూ ఎల్. సో కరెంట్ నేను మల్టిపుల్ చేసి ఈ బోత్ సైడ్ మల్టిపుల్ చేసినాను. సో అప్పుడు నాకు ఇది ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ నాకేంటంటే ఈ ఐ మ్యాక్స్ ఒమేగా సఫిక్స్ ఆర్ ఇంటూ ఎల్ ఉంది కదా. సో ఇక్కడ జనరల్గా ఐ మ్యాక్స్ మ్యాక్సిమం కరెంట్ అంటే ఏంటి అంటే నాకు V/R అన్నమాట. సో దీన్ని ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం, చూడండి ఒకసారి. సో మ్యాక్సిమం కరెంట్ అంటే ఏంటి ఇక్కడ నాకు ఐ మ్యాక్సిమం కరెంట్ ఈక్వల్ టు V/R. సో మ్యాక్సిమం కరెంట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, మనం తీసుకునే సర్క్యూట్లో ఇంపిడెన్స్ వాల్యూ అనేది ప్యూర్ రెసిస్టెన్స్ అయినప్పుడు మ్యాక్సిమం కరెంట్ అనేది నాకు అవుతుంది. సో కాబట్టి ఐ మ్యాక్స్ అంటే ఏంటి నాకు ఇక్కడ V/R. సో దానికి నేను ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇందులో ప్లేస్ చేసుకున్నప్పుడు నాకు ఇదేమవుతుంది అంటే ఇక్కడ నాకు అంటే మనం తీసుకునే యొక్క సర్క్యూట్లో సో V/R టైమ్స్ ఆఫ్ ఒమేగా సఫిక్స్ ఆర్ ఇంటూ ఎల్ ఈక్వల్ టు, సో అదేవిధంగా ఇందులో కూడా ప్లేస్ చేసుకున్నాం. అప్పుడు నాకు ఇదేమవుతుందంటే సో V/R 1/ఒమేగా సఫిక్స్ ఆర్ ఇంటూ సి ఇది అవుతుంది. సో ఇక్కడ ఇది ఎలా రాసుకుంటామంటే మనము అంటే ఈ వాల్యూని సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అట్ రిజోనెన్స్గా రాసుకోవచ్చు దీన్ని. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని మనం ఓవరాల్గా సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఇన్ రెజోనెన్స్ కండిషన్ సో అంటే ఏంది విఎల్ వాల్యూ ఇంటూ ఈ ఒమేగా ఆర్ ఇంటూ ఇది ఉంది కదా, అంటే ఇదేంటి ఒమేగా ఆర్ ఇంటూ L/R అంటే సో ఇక్కడ చూడండి క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి మనకు ఒమేగా ఆర్ ఇంటూ L/R కదా. సో కాబట్టి దీన్ని ఇది ఏమవుతుందంటే నాకు అంటే దీని వాల్యూ నేను చెప్పేది ఇంటూ క్వాలిటీ ఫ్యాక్టర్ రాసుకోవచ్చు ఇంటూ క్వాలిటీ ఫ్యాక్టర్. ఓకేనా. సో అంటే ఇక్కడ నాకు వచ్చే వాల్యూస్ ఏది అది కెపాసిటర్ కావచ్చు ఇండక్టర్ కావచ్చు. సో దీన్ని ఇక్కడ వి అంటే అక్రాస్ ఇండక్టర్ దగ్గర అన్నప్పుడు V/L గా తీసుకున్నాం. అదేవిధంగా అక్రాస్ కెపాసిటర్ అన్నప్పుడు V/C అట్ రెజోనెన్స్ కండిషన్ కూడా రాసుకోవచ్చు ఇంటూ క్వాలిటీ ఫ్యాక్టర్ రాసుకోవచ్చు. అంటే రైట్ సైడ్ ఉండే టర్మ్ ఇలా రాస్తాను అంటే ఈ వాల్యూ. ఓకే. ఇక్కడ ఉండే వోల్టేజ్ ఏంటంటే కెపాసిటివ్ వోల్టేజ్ అట్ రెజోనెన్స్ కండిషన్ ఇంటూ క్వాలిటీ ఫ్యాక్టర్. క్వాలిటీ ఫ్యాక్టర్ అక్రాస్ కెపాసిటర్ అన్నప్పుడు ఏంటి 1/ఒమేగా ఆర్ ఇంటూ సిఆర్. కాబట్టి అదే రాసుకున్నాం. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ రెజోనెన్స్ కండిషన్లో నాకు వోల్టేజ్ అనేది ఏమవుతుంది మ్యాగ్నిఫైడ్ అవుతుంది. మ్యాగ్నిఫైడ్ ఎంత టైం అవుతుంది క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ అనేది వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతా ఉంది అన్నమాట. ఓకేనా. సో మనం తీసుకునే ఈ యొక్క రెజోనెన్స్ కండిషన్లో నాకేమవుతుందంటే ఇక్కడ వోల్టేజ్ అనేది మ్యాగ్నిఫై అవుతుంది. సో అది మ్యాగ్నిఫై అంటే ఎంత అవుతుందంటే నాకు అది ఇంక్రీజ్ అవుతా ఉంది. ఎంత టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందంటే నాకు క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతా ఉంది అన్నమాట. క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతా ఉంది. కాబట్టి మనకేంటంటే ఈ సిరీస్ రెజోనెన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వోల్టేజ్ ఏం చేస్తుంది ఇంక్రీజ్ చేస్తూ ఉంది.
ఓకేనా. సో ఇక్కడ ఓవరాల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిరీస్ రెజోనెన్స్లో, సో ఇన్ సిరీస్ రెజోనెన్స్ నెట్ ఇంపిడెన్స్ ఏమవుతుంది అంటే నాకు, సో నెట్ ఇంపిడెన్స్ వాల్యూ మినిమం. ఎందుకని, ఇంపిడెన్స్ ఈక్వల్ టు ఆర్ అయింది కాబట్టి ఈ కండిషన్లో నా కరెంట్ ఏమవుతుంది, కరెంట్ అనేది మ్యాక్సిమం. కరెంట్ అనేది ఎలా ఉంటుంది, నాకు మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా. సో ఇది ఇక్కడ నాకు వోల్టేజ్ అనేది ఏమవుతుంది, సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అన్నప్పుడు, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, J టైమ్స్ ఆఫ్ క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ ఆఫ్ వోల్టేజ్గా రాసుకోవచ్చు. అక్రాస్ కెపాసిటర్ అన్నప్పుడు దీన్ని కూడా రాసుకోవచ్చు మనం, J టైమ్స్ ఆఫ్ క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ ఆఫ్ వోల్టేజ్గా రాసుకోవచ్చు. ఇక్కడ Q అంటేనేమో క్వాలిటీ ఫ్యాక్టర్, V అంటేనేమో మనం ఇచ్చే అప్లై వోల్టేజ్. ఇక్కడ నాకేమవుతుంది, ఇది ఈ రెండు కేసెస్లో వోల్టేజ్ అనేది మ్యాగ్నిఫై అవుతుంది. వోల్టేజ్ అనేది ఏమవుతుంది, మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు, ఇంక్రీజ్ అవ్వడం. ఓకేనా, వోల్టేజ్ అనేది మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికీ.